ఈ కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా సార్? రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ అయినా చెప్పేది ఏంటి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగింది, ఇది అన్వయబుల్ ప్రాజెక్ట్ అనేది ప్రధానమైన విమర్శ. కానీ వాస్తవం అయితే 1000 కోట్లు ఖర్చు పెట్టారు, ఓ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరిగింది కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటి, ఆ అవినీతి అనే అంశాన్ని పట్టుకొని రిపేర్లు చేయకుండా కాళేశ్వరాన్ని వాటర్ను వాడకుండా ప్రాజెక్ట్ అలాగే వైట్ ఎలిఫెంట్ గా ఉంచితే వచ్చే ప్రయోజనం ఏంటనే ప్రశ్న ముందుకు వస్తుంది. నాకు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు ఫోన్ చేసి ఒకసారి చెప్తున్నాడు, సరే మీరు అన్నిట్లో మాట్లాడతారు కదా సార్ చెప్పండి అన్నాడు. ఏంటయ్యా అన్న, ఏమనుకుంటున్నారు ప్రజలు కాళేశ్వరం పైన, కాంగ్రెస్ పార్టీ ఇట్లా కాళేశ్వరం అంతా వేస్ట్ కదా, ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టాడు కేసీఆర్, ఏం చేయలేదు అంటే మీకు రిజర్వాయరు ప్రాబ్లం వచ్చింది కదా మేడిగడ్డ అని ఈ చర్చ పెడితే ఏమంటున్నాడంటే, సరే మనం ఇప్పుడు ఎడ్లను నాగలికి కట్టి తాడుతోని దున్నుతాంటాం, సడన్ గా తాడు తెగుతుంది, ఏదో నాసిరకం తాడు వల్లనో దేని వల్ల తెగుతుంది, అప్పుడు ఏం చేస్తాం సార్, ఈ తాడును ఎవడిట్లా తయారు చేసిండు, నాసిరకం తాడు తయారు చేసిండు, వాడు పైసలు దీన్ని తయారు చేసిండు, మంచి తాడు నాకు అమ్మలేదు దరిద్రుడు అని తిట్టుకుంటూ కూర్చుంటామా, ఇంకో తాడు కట్టి నాగలితో దున్నడం మొదలు పెడతామా చెప్పండి సార్ అన్నాడు. అంటే అంటే చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశాడు. నేను ఇది ఏంటంటే ఎంత అద్భుతంగా క్యాప్చర్ చేశాడు చూడండి. తాడు తెగింది, ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సిన పని ఏంటి, తాడు అమ్మినోడిని తిట్టుకుంటూ కూర్చున్నా, తాడు నాసిరకం ఇచ్చాడని వాడు అవినీతి అని మాట్లాడుకుంటూ కూర్చుంటే పని అవుతుందా, మొదలు దున్నాలి కదా, పొలం దున్నడం వాడు ఆపి ఆ పని చేయకూడదు కదా అనేది. అంటే దిస్ క్యాప్చర్స్ కామన్ మ్యాన్స్ పర్సెప్షన్. అంటే కాళేశ్వరం పైన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, అవినీతి కుంభకోణం ఇదంతా ఏదున్నా అల్టిమేట్ గా ప్రజల పర్సెప్షన్ ఏంది, ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి కదా. ఓకే అందులో అవినీతి జరిగిందా లేదా తేలాలి. సో ఎందుకని కుంగింది మేడిగడ్డ, పిల్లర్ కుంగింది, ఇంకా వేరే అన్నారం సొందిళ్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండడం అనేది సమంజసమా అనే అంశం పబ్లిక్ పర్సెప్షన్ లో ఉంది. ఇది కంప్లీట్ గా వదిలేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తానికి రెడీగా లేరు. సో దాన్ని ఎలాగైనా వినియోగంలోకి తీసుకొచ్చి వినియోగించాలన్నది ప్రజల ఆలోచన సరళి. సో ఆ పబ్లిక్ పర్సెప్షన్ పబ్లిక్ మూడుకు రేవంత్ గవర్నమెంట్ రియాక్ట్ అవుతున్నట్టుగా కనబడుతుంది. అందుకే దీన్ని వదిలివేయము, మేము దీన్ని వినియోగంలోకి తెస్తాము అనేటువంటి స్టేట్మెంట్ బహుశా ఫస్ట్ స్టేట్మెంట్ అనుకున్నాడు. ఇప్పటి వరకు కాళేశ్వరం అంతా బురదల పోసిన పన్నీరే, వృధా అయిపోయింది, నయా పైసా దాంట్ నుంచి వచ్చేది లేదు అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు సడన్ గా దీన్ని ఉపయోగించుకుంటాం, వినియోగంలోకి తెచ్చుకుంటాం అనే స్టేట్మెంట్ రావడంలో కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో ప్రజల పర్సెప్షన్ కు రెస్పాండ్ కావడమే అవుతుంది.